సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం వక్రతుండ మహాకాయే సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకాలేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంజైః సుస్తనూభిః. వ్యసేమ దేవహితం యుదాయుః స్వస్తి న ఇంద్రో వృధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తర్మో సేవా. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం విభూతి యోగం చెప్పుకుంటున్నాం. విభూతి యోగంలో మనం మొన్న 8-9 శ్లోకాలు చెప్పడం అయింది. ఈరోజు 10-11 భగవంతుడు ఏటి చెప్తున్నాడు అన్నది మనం జాగ్రత్తగా వింటూ ముందుకి దీన్ని తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. ఇది ఈ గీత అంటే భగవద్గీత టోటల్గా భగవంతుడు 18 అధ్యాయాలతో మనకిది సమర్పించాడు. నిజంగా ఈ 18 అధ్యాయాలు ఎవరైతే చక్కగా నమరవేస్తూ ఆ అర్థాన్ని తెలుసుకుంటూ ఆ భగవతత్వాన్ని లోపల పెట్టుకుంటూ ఎవరైతే ముందుకు నడుస్తారో వాళ్ళు జ్ఞానులు. వారు ఎప్పుడునూ సత్యాన్నే పలకడానికి వాళ్ళు ఉపకరిస్తారు. సత్యమే వాళ్ళ వాక్కు. నెక్స్ట్ ఈ జ్ఞాన విద్య అన్నది ఒక తపస్సు. ఇది ఈ జ్ఞాన విద్య ఇది మామూలు వాళ్ళకి రాదు. సర్వసాధారణంగా ఇది ఒక తపస్సును చెయ్యాలి. దాని మీద కేంద్రీకృతం అవ్వాలి. అదే లగ్నంగా ఉండాలి. ఆ భగవంతుని స్మరిస్తూ ఉండాలి. ఇది చిన్న విషయం కాదు. ఇది తపస్సు అన్నమాట. ఈ తపస్సుతో ఎవరైతే చేస్తారో వాళ్ళ తాలూకా మనస్సు జ్ఞానంతో ఉంటుంది. అంటే మనస్సు నిర్మలంగా ఉంటుంది. చాలా చక్కగా నిర్మలంగాను క్లీన్గా ఉంటుంది మనస్సు. ఎప్పుడైతే మనస్సు దీనిగా ఉందో ఆ జ్ఞానమనే ఇది మీకు బుద్ధి దానితో అది పరిశుద్ధం చేసుకోవాలి. బుద్ధిని పరిశుద్ధం చేస్తుంది. అంటే ఆ బుద్ధి ఎప్పుడైతే పరిశుద్ధం అయ్యిందో, ఎప్పుడైతే క్లీన్గా అయ్యిందో అప్పుడు ఇంకొక భోగాల మీద మీ మనసు వెళ్ళకుండా ఒక్క భగవంతుని మీదే శ్రద్ధావహితంగా జ్ఞానం కలిగినట్టు అవుతుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం మీలో వస్తుందో ఆ రోజు ఆ భగవంతుడు కనబడుతూనే ఉంటాడు.
అతని తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటారు, అంతవరకు దాన్ని తెలుసుకోలేరు. ఇది ఇందులో చాలా చక్కగా మనకు వివరించాడు. నిజంగా ఇది ఎంత హృదయాన్ని కరిగిస్తుందో, మీ మనసును కరిగిస్తుందో, మీలో ఏదైతే చెడు వ్యసనాలతో ఉన్నారో అవి ఎలా పోతాయి, ఎలా మంచి దారిలో వస్తారు, ఎలా మంచి జ్ఞానాన్ని ఉపయోగిస్తారు, ఎలా భగవంత్ తత్వాన్ని అర్థం చేసుకుంటారు, ఎలాగా ఆయనలో రీచ్ అవుతారు. మీకు ఈ బ్రతుకన్నది ఏంటి అంటే, మనం జీవిస్తున్నాం, ఈ జీవన నౌక సాగిస్తున్నాం. ఈ జీవన నౌక ఎంతవరకు సాగుతుంది? కర్మం కంపల్సరీ చేయాలి. ఈ కర్మలు చేస్తూ పూర్వజన్మ సుకృతంతో వచ్చిన కర్మలను దాన్ని రూపుమాపుతూ చక్కగా రావని ముందుకు నడిపిస్తూ ఆ భగవద్ ధ్యానంలో ఉన్నట్టయితే మీకు ఈ జన్మచక్రం అన్నది రాకుండా ఒక మంచి ఉపయోగంగా భగవంతుల్లో మోక్షాన్ని సంపాదించగలరు. ఈ మోక్షాన్ని ఎలా సంపాదించాలి అన్నది ఇది మామూలు విషయం కాదు. భగవంతుడు మనకు చెప్పినది ఏంటి? 18 అధ్యాయాలు మనకు చెప్పాడు. ముందు విషాద యోగంతో స్టార్ట్ చేశాడు, ఆ తర్వాత సంఖ్యాయోగం చెప్పాడు. సంఖ్యాయోగం అంటే ఆత్మ గురించి కొద్దిగా టచ్ చేశాడు. నువ్వెవరు నీవు తెలుసుకో, ముందు నీలో ఉన్న తత్వజ్ఞానం ఏంటి అని తెలుసుకోమని అక్కడ సంఖ్యాయోగంలో 72 శ్లోకాలు ఆయన చాలా చక్కగా మనకు బోధించాడు. అది అయిన తర్వాత 3వ అధ్యాయంలో కర్మ గురించి వెళ్ళాడు. అంటే కర్మ అన్నది చాలా ఇంపార్టెంట్. నీ కర్మను నువ్వు నిర్వర్తించకపోతే ఎవరు చేస్తారు? కర్మ కంపల్సరీ, అది నిష్కామ కర్మ చేస్తూ ఉండాలి. మంచి కర్మను చేస్తూ భగవద్ధ్యానంలో ఉన్నట్టయితే వాళ్ళు ఒక మెట్టు మీదకు వెళ్ళగలరు. అంటే ఈయన 18 మెట్లు మనకి చేయి పట్టుకొని ఆయన ఎక్కించారు. సంఖ్యాయోగం తర్వాత కర్మయోగం చెప్పాడు. కర్మయోగం తర్వాత అది 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలో జ్ఞానం గురించి వెళ్ళిపోయాడు. అంటే జ్ఞానం ఎంత ఇంపార్టెంటో, ఆ జ్ఞానం లేనిదే మీరు ఏమీ చేయలేరు. ఏది మంచిది ఏది చెడ్డు అన్న తెలుసుకోవడానికి జ్ఞానం చాలా అవసరం. అందుకే జ్ఞాన కర్మ సన్యాస యోగం అక్కడికి వెళ్ళాడు. జ్ఞానాన్ని ముందు తెలుసుకో, నువ్వు ఏంటి, నువ్వెవరు ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే జ్ఞానం నువ్వు కర్మ చెయ్యాలని నువ్వు భావిస్తున్నావో ఆ కర్మ మంచిదా చెడ్డదా అని జ్ఞాన రూపంతో నువ్వు ఆలోచించి నువ్వు చేస్తూ ఉండవు. నెక్స్ట్ జ్ఞానం తర్వాత సన్యాసి అవ్వాలి. కర్మ సన్యాసి యోగంలో అతను 5వ అధ్యాయంలో చెప్పేశాడు. ఈ కర్మ సన్యాసి యోగం అంటే నువ్వు ముందు ఎలా ఉండాలి, నువ్వు ఒక సన్యాసిగా అవ్వాలి. అంటే నీలో ఉన్న ఏవైతే కోపాలు, ఈ చెడు వ్యసనాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి వాటిని దూరం చేసుకోవాలి. ఇది ఒక్కొక్కటి మనం నవ్వు వేస్తూ రావాలి. ఆ తర్వాత ఆత్మ సంయమ యోగం అనేసి పెట్టేశాడు 6వలో. నీ ఆత్మ అంటే ఏంటి, ఆత్మతో ఎలా నీకు సంబంధం ఉంటుంది, ఆత్మ అంటే ఎవరు, ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ అతను నీకు 6వ అధ్యాయంలో చెప్పాడు. 7వ అధ్యాయం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు విజ్ఞానం అంటే జ్ఞానము విజ్ఞానము ఏది అంటే ఆ వస్తువు ఏంటి, నువ్వు కళ్ళుతో చూస్తున్నావు, చెవులతో వింటున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, ఎలా వింటున్నావు, ఏంటి,
కళ్ళతో చూస్తున్నావు, నువ్వు పనులన్నీ చేస్తున్నావు, నీ తాలూకా మైండ్ పనిచేస్తుంది. ఇవన్నీ చేయడానికి కారకులు ఎవరు? అది ఆ విజ్ఞానం ముందు తెలుసుకో. నువ్వు అసలు ఎలా నడుస్తున్నావు, నీ తాలూకా జీవితాన్ని ఎలా నడిపిస్తున్నాడు అన్నది నువ్వు తెలుసుకున్నట్టయితే అప్పుడు అది జ్ఞాన విజ్ఞాన యోగంలో 8వ అధ్యాయంలో చెప్పాడు. 9వ అధ్యాయం వచ్చేసరికి రాజవిద్య. నెక్స్ట్ 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. అంటే భగవంతుడు ఎవరు అని తెలుసుకోవడానికి అక్షర పరబ్రహ్మ యోగంలో 8వ అధ్యాయంలో చెప్పాడు. 9వది రాజవిద్య. నీవు దాని తాలూకా అంటే భగవంతుని తాలూకా తత్వజ్ఞానం ఎలా తెలుసుకుంటావో ఒక్కొక్కటి వివరించాడు చాలా చక్కగా. ఒక్కొక్కటి అంటే ఆ రాజవిద్య రాజగుహ్య యోగంలో ఆ అర్జునుడి తాలూకా డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా క్లియర్ చేశాడు. అతను 7 ప్రశ్నలు వేశాడు. ఆ 7 ప్రశ్నలకి చక్కగా జవాబు చెప్పాడు. అంటే బ్రహ్మ అంటే ఏంటి, ఆధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఆదిభూతం అంటే ఏంటి, ఆది దైవం అంటే ఏంటి, ఆది యజ్ఞం అంటే ఏంటి, ఇవన్నీ ఆయన ఒక్కొక్కటి నమరు వేస్తూ నీ జ్ఞానాన్ని పెంచుతూ ఇది ముందు నువ్వు తెలుసుకో అనేసి 8వ అధ్యాయంలో చెప్పాడు. అది 9వ అధ్యాయం రాజవిద్య అందులో అంటే అక్షర పరబ్రహ్మ యోగంలో ఇవన్నీ చెప్పాడు. రాజవిద్య రాజగుహ్య యోగంలో ఆయన తాలూకా తత్వజ్ఞానాన్ని వివరించాడు. 10వ అధ్యాయం మనం ఇప్పుడు చేస్తున్నాం. దీన్ని విభూతి యోగం అన్నారు. అంటే ఈ 10 అధ్యాయాలు ఏదైతే మనం తెలుసుకున్నామో, ఏదైతే మనం ఇంతవరకు చదువుకున్నామో అది ఒక్కొక్కటి మనం నమరు వేస్తూ భగవంతుడు మనకి ఏంటి వివరించాడు, ఏంటి చెప్పాడు అన్నది మనం చాలా జాగ్రత్తగా విన్నట్టయితే ఎవరైతే వింటారో, ఎవరైతే చక్కగా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఆ భగవంతు తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు తప్పక దానికి ఆ మోక్షం దారిలో వెళ్ళగలరు అనేసి చాలా చక్కగా ఒక్కొక్కటి మనకి వివరించాడు. విభూతి యోగం, ఆ తర్వాత విశ్వరూప దర్శనం 11వ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ భక్తి యోగం, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. క్షేత్ర విభాగం, గుణత్రయ యోగం, పురుషోత్తమ యోగం, దైవాసుర సంపద్ విభాగం, శ్రద్ధాత్మ విభాగ యోగం, మోక్ష సన్యాసి యోగం, ఇవి మొత్తం 18 అధ్యాయాలు. ఈ అధ్యాయాలని ఒక్కొక్కటి మనం నమరు వేసుకుంటూ ఆ భగవంతుడిని తెలుసుకోవడంలో మన జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తూ మనం ఏదైతే అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానాన్ని దూరం పెడుతూ జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకుంటూ ఈ ఏదైతే చీకటి అన్నది అదే వెలుగు, అదే అన్నీ అని మనం భావించుకుంటున్నామో అది కాదు. అసలు జ్ఞానం అన్నది అది, ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అన్న భావనతో మనకి ఈ అధ్యాయాన్ని చాలా చక్కగా భగవంతుడు మనకి అందించాడు. ఇదే విభూతి యోగం. అంటే ఆయన తాలూకా విభూతులు మనం తెలుసుకోవాలి. ఇది జస్ట్ మీకు చెప్పడానికి. అయితే మనం మొన్న 9వ అధ్యాయం వరకు అంటే 9వ శ్లోకం వరకు చదువుకున్నాం. ఇప్పుడు 10, 11. 10వ శ్లోకంలో ఏంటి చెప్పాడు, 9వ అధ్యాయంలో ఏంటన్నాడు అంటే ఎవరైతే భక్తులు ఎలా ఉన్నారు, ఆ భక్తులు ఏ విధంగా ఉన్నారో చెప్పాడు. ఆ భక్తులు నాయందే మనస్సు కలిగి ఉన్నారు. నాయందే మనస్సు లగ్నం చేసుకొని ఆ తర్వాత తన కర్మలను, తమ సర్వస్వాన్ని ఎవరైతే భగవంతుడికి అంకితం చేస్తాడో, ఆ భగవంతుడు చెప్తున్నాడు అనమాట, ఎవరైతే దీన్ని అంకితం చేస్తాడో మొత్తం సర్వస్వం నీదే అన్న భావనతో ఎవరైతే ఇస్తారో ఆ తర్వాత ఆయన్ని తత్వజ్ఞానం తెలుసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఆయన నిరాకారుడు, ఆయన స్వరూపం వేరు, ఆ స్వరూపాన్ని చూడలేము.
ఆ తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అవి అంటే భగవంతుని తాలూకా గుణగణాలు కథలుగా మనం చెప్పుతూ రావాలి. భగవంతుడి ఆ లీలలు ఎలా చేశాడు, ఆ లీలలు ఎలా ఉన్నాయి, భగవంతుని గురించి మనం అలా చర్చలు జరుపుతూ ఉండాలి. చర్చలు జరుపుతూ ఉండి దాన్ని ముందుకు సాగించాలి. వారు నాయందే అంటే ఆ భగవంతుని యందే ప్రేమ, ప్రీతి ఇవన్నీ కలిగి ఉన్నట్టయితే ఆయన తప్పక వస్తారు. ఏంటంటున్నాడు? మచ్చిత్త, ఫస్ట్ మచ్చిత్త అన్నాడు. అంటే నిరంతరం నాయందే లగ్నం అవ్వాలి. మచ్చిత్త అంటే భగవంతుణ్ణి పరమ ప్రీతిగా, పరమ ఆత్మీయుడిగా భగవంతుని యందే లగ్నం చేసినట్టు నీ మనసు ఎప్పుడైతే భగవంతుని యందు లగ్నం వస్తుందో దాన్నే మచ్చిత్త అన్నాడు. అందుకే ఇక్కడ మచ్చిత్త అనేసి మచ్చిత్త మద్గత ప్రేణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చర మత్తి చ అనేసి ఆ శ్లోకంలో మనకి అందించాడు. అంటే మీ మనస్సు నాయందే లగ్నం చేయాలి. మీ మనస్సు ఇటు అటు పరిగెట్టిందంటే నేను దొరకను, నేను దొరకమన్నా దొరకను. మీరు ఎప్పుడైతే మీ మనసును పూర్తిగా నాకు లగ్నం చేశారో, తమ కర్మలు ఏవైతే మీరు కర్మలు చేస్తున్నారో ఆ సర్వస్వం నాకు మీరు అంకితం చేసినట్టయితే నేను మీకు దొరికెదను అనేసి మంచిత్త మద్గత ప్రేణ అంటే పూర్తిగా అంకితం చేసేయాలి. తమ జీవితం అంతను తమకు అంకితం చేసినట్టయితే బోధ ఎంత అంటే బోధ ఆయన తాలూకా మహత్యం గురించి బోధ ఎంత పరస్పరం తెలుసుకుంటూ ఉండాలి. బోధ ఎంత పరస్పరం. నెక్స్ట్ కథ ఎంతశ్చ మాం నిత్యం అంటే కథలుగా చెప్పుకుంటూ నా తాలూకా తత్వాన్ని, నా తాలూకా లీలల్ని ఎవరైతే ఇలా చర్చించుకుంటూ నన్నే జ్ఞానించుకుంటారో, నన్నే తలుచుకుంటారో వాళ్ళకి తస్సించ రమందించత అంటే నాయందే ఆనందపరుచుతారు. అంటే వాళ్ళకి నేను తప్పుగా ఆనందపరుస్తాను ఈ విధంగా ఉన్నట్టయితే అనేసి ఆ శ్లోకాన్ని మనకి చక్కగా మనకు అందించారు. ఇప్పుడు 10వ శ్లోకంలో ఏం చెప్పారు మనం విందాం. ఏంటంటాడు? ఫస్ట్ బిగినింగే మనకి ఏంటన్నాడో చూడండి. తేషం సతతయుక్తానాం భజతం ప్రీతిపూర్వకం చూడండి ఎంత చక్కగా ఉన్నారు. తేషం అంటే అలాంటి నా భక్తులు ఏంటంట? సతతయుక్తానాం నిరంతరం నా ధ్యానమునందే ఉన్నట్టయితే తేషం సతతయుక్తానాం భజతం ప్రీతిపూర్వకం ఎవరైతే భక్తిగా, ఎవరైతే ప్రీతిగా నన్ను భజిస్తారో భజతం ప్రీతిపూర్వకం దదామి బుద్ధ్యయోగంతం వాళ్ళకి దదామి అంటే నేను ప్రసాదిస్తాను. ఏంటి ప్రసాదిస్తాడు? బుద్ధి యోగంతం అంటే బుద్ధిని, జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను. ఎప్పుడు ప్రసాదిస్తాడు? ఎల్లప్పుడూ నా యందే జ్ఞానాన్ని కలిగి ఉండి ఆ మనసును ఇటు అటు పరిగెట్టుకించకుండా, భోగాలకు పరిగెట్టకుండా, భోగాలు అంటే కోరికలతో నువ్వు పరిగెట్టు సతతం అవ్వకుండా ఎల్లప్పుడూ నువ్వు నన్నే కానీ జ్ఞానంతో
నన్ను భజించినట్టయితే, నన్ను పూజించినట్టయితే, నన్ను స్మరించినట్టయితే నేను తప్పక ఏంటి కలుగుస్తాడు? నీకు దదామి, నీకు ప్రసాదిస్తాడు. ఏంటట? నీ బుద్ధిని, ఏదైతే నీ వివేక శక్తి, నీలో ఉన్న జ్ఞానశక్తి, దాన్ని నేను ప్రసాదిస్తాను. యోనమాం పాయంతితే అంటే ఏదైతే నీకు ప్రసాదిస్తానో, ఏ జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తానో, ఏ బుద్ధి యోగం ద్వారా నువ్వు ఒక మంచిగా మంచి భక్తుడిగా చక్కగా నువ్వు తయారవుతావో, ఒక భక్తి యోగంగా నువ్వు తయారవుతావో, వాళ్ళు పాయంతితే నన్ను చేరెదరు అనేసి ఈ శ్లోకంలో మనకి చక్కగా చూడండి. తేషం సతతయుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం దదామి విద్యయోగంతం యోనమామం పాయంతితే. అంటే నేను నీకు ఎలా దొరుకుతాను? ఈ విధంగా చేసినట్టయితే నేను దొరుకుతాను. ఆ తర్వాత నువ్వు ఈ విధంగా చేసినట్టయితే నువ్వు ఏటి పొందగలవు, ఏటి నీకు కలిగిన లాభం ఏంటి, అది అక్కడ చెప్తున్నాడు. నీకు కలిగే లాభం ఏంటంటే నువ్వు మరొక జన్మ ఎత్తకుండా, నువ్వు జన్మలతో ఈ కాలచక్రంలో తిరగకుండా నీవు నన్ను చేరుకోగలవు అనేసి. అయితే ఇక్కడ తేషం సతతయుక్తానాం, ఏంటి తేషం? పరమ భక్తి గురించి చెప్పినదనమాట. తేషం అంటే చాలా భక్తితో ఆ భగవంతుణ్ణి సేవించాలి నిరంతరం. నీ ధ్యానం మాత్రం ఆ భగవంతుని మీదే ఉండాలి అన్న భావనతో ఇది చెప్పాడనమాట. అది సతతం. నెక్స్ట్ ప్రీతిపూర్వకం. ఏంటి? ప్రీతిగా ఆ భగవంతుని మీదే ప్రీతిగా ఉండాలి. పూర్వ శ్లోకంలో మనకి ఆ విషయాన్నే మనం చర్చించాం. అంటే పరమాత్మ తాలూకా విద్య, ఆ పరమాత్మ తాలూకా తత్వం అది తెలుసుకోవాలి అంటే అంత సులభమైన మార్గం కాదు. అది ఒకరికొకరు చర్చించుకుంటూ ఆ భగవంతుని మీద భక్తిని పెంచుకుంటూ రావాలి. ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటాలి. అలాగే ఆయన తాలూకా ఆయన కథలుగా చెప్పుకోమంటున్నాడు కదా. అంటే ఆయనది ఈ వేదాల ద్వారా ఏంటి, ఆయన తాలూకా తత్వజ్ఞానాన్ని ఎంత చక్కగా అందులో చెప్పాడో మనం ఆ వేదాలని పఠించుకుంటూ, ఆ వేదాలని నమరు వేసుకుంటూ ఆ భగవంతునిలో అంటే ఆ భగవంతుని తాలూకా తత్వజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మనం ఈ వేదాల ద్వారా, ఆ తర్వాత ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, పురాణాలు ఏవైతే ఉన్నాయో అవి చదువుతూ, అవి వింటూ, ఆటి తాలూకా జ్ఞానాన్ని సంపాదిస్తూ ఆ భగవంతుని మనం చేరుకోగలం అనేసి దీంట్లో ఇది చెప్తూ, అంటే అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని మీరు ప్రశ్నిస్తుంటారు. ఎలాంటి వాళ్ళు? పూర్తిగా భగవంతుని మీదే జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది మహర్షులు ఉన్నారు. ఎంతోమంది తన ప్రాణాన్ని కూడా అర్పించిన వారు ఉన్నారు. అంటే పూర్తిగా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు. అందులో శబరి ఎవరు? ఆవిడ ఒక బోయవాడి కూతురు. ఆవిడ ఎటువంటిది? ఆవిడ చిన్నప్పటి నుంచి భగవంతుని మీద జ్ఞానాన్ని కలిగి, ఆ భగవంతుని మీద ప్రీతిని పెంచుకుంటూ, ఆ భగవంతుని మీద భక్తిని ఏర్పరచుకుని, ఆ భగవంతుడే తన జ్ఞానం అని,
భగవంతుడే సర్వస్వం అని అవి తెలుసుకుంటూ గురువుని తాలూకా ఉపదేశం గురించి వెళుతూ ఒక గురువు ఆయన్ని మహంత మహర్షి అన్నతంతో ఆయన దగ్గర ఆయన ఆశ్రమంలో ఉంటూ ఆయన తాలూకా తత్వబోధాలు వింటూ తత్వజ్ఞానాన్ని పెంచుకుంటూ ఆయన తాలూకా విషయాలు వింటూ ఆయనకి సేవలు చేస్తూ, ఏంటి సేవలు అంటే ఆయనకి ప్రీతికరమైనవి ఆ అడవిలో, ఎందుకంటే అడవిలోనే ఉన్నది అది. ఎవరు? శబరి. ఆ అడవిలో మహా కికారణ్య అరణ్యంలో ఒక చిన్న పాకలో ఉంటూ ఆ ఋషికి తగిన పళ్ళు తెస్తూ ఉంటుంది. ఆయన తన భక్తిని మెచ్చుకుంటూ ఒక విషయం ఆయనకి చెప్పారు. నా తాలూకా శరీరాన్ని నేను విడిచిపెడుతున్నాను, నీ తాలూకా మంచితనం నేను చూశాను, నీకు భగవంతుని దర్శనం అవుతుంది. ఇదే తోవలో రాముడు వెళ్తాడు, ఆయన గురించి నువ్వు ఆయనకి ఏంటి కావాలి అన్నది నువ్వు చూసుకో. ఆయనకి పళ్ళు కాయలు ఏం కావాలన్నా ఆయనకి తెచ్చిపెడుతూ ఉండు. ఆయన వచ్చిన వెంటనే ఆ పళ్ళును మాత్రం వెయ్యు. కానీ ఎప్పుడు వస్తాడు, ఏంటి, ఆయన తాలూకా ఎలా ఉంటారు, ఆయన ఏ కళలో ఉంటారు, ఆయన తాలూకా ఆయన వర్ణన మాత్రం ఏమీ చెప్పలేదు. ఈవిడికి కూడా తెలియదు రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు, సీత ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా అరణ్యంలో వస్తున్నారు అన్న భావనే ఆవిడికి తెలియదు. కానీ రాముడి గురించి ఎప్పుడైతే తన గురువు తనకు చెప్పాడో ఆ గురువు తాలూకా మంచితనాన్ని, ఆ గురువు మీద ఉన్న భక్తితో ఆ శబరి రోజు ఆ రాముడి గురించి చూస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేది. కానీ తన పట్టుదల మాత్రం విడవలేదు. తను కూడాను అంటే వయస్సు అయిపోతుంది, ఇంకా ఈ ఆఖరి క్షణాల్లో అయినా నేను ఆ రాముని చూడగలనా, ఆయన్ని నేను ఈ పళ్ళు అంటే అప్పటికి రోజు ఆ పళ్ళు తెస్తూ ఉండేది, అక్కడ పెడుతూ ఉండేది, వెళుతూ ఉండేది. రాముడు వస్తాడు తింటాడు అనేసి. అంటే ఆవిడ తాలూకా భక్తి ఎలాంటిది అంటే ఎటువంటి కోరికలు, రాముడు వస్తాడు ఏంటి కోరాలి అనేది కూడా తనకు అవసరం లేదు. ఓన్లీ ఆవిడలో ఉన్నది ఏంటంటే రాముడుని దర్శనం, భగవంతుని దర్శనం, అంతే ఆవిడికి తెలిసింది, మరి ఇంకొకటి లేదు. ఆ రాముడు ఏంటి స్వీకరిస్తాడు అంటే ఈ పళ్ళే. అవి తీపిగా ఉన్నాయా పుల్లగా ఉన్నాయా అన్నది, అమ్మో పుల్ల పళ్ళు అయితే రాముడు తినలేడే అంటూ తను చూస్తూ పెట్టేది, ఇది చక్కగా ఉన్నది అని. అంటే ఆవిడ తాలూకా భక్తి ఏ రూపంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. ఆ రూపంగా మనం వెళ్ళినట్టయితే భగవంతుడు తప్పగా మనకి దర్శనం ఇస్తాడు. మనలో ఎన్నో గుణాలు ఉన్నాయి, ఎన్నో చెడ్డ గుణాలు ఉన్నాయి. అన్నిటికంటే ద్వేష గుణం చాలా ఎక్కువ, ఆ తర్వాత అహంకారం ఎక్కువ, అహంభావం ఎక్కువ, ఎవరిని చూడలేము. ఇలాంటి చెడ్డ భావనలతో మన జీవితాన్ని గడిపిస్తున్నాం. కానీ ఆ భగవంతుని తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే మనం ఎన్ని పూజలు చేయాలి, ఎంత తపస్సు చేయాలి, మన జ్ఞానాన్ని ఎంత అభివృద్ధి చేయాలి, ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఎంత సత్యాన్ని పలకాలి, ఆ వాక్కులో ఎంత సత్యం ఉన్నదో మనం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ విద్య తపస్సు అంటే ఈ జ్ఞానం పెంచుకోవడానికి ఎంత తపస్సు చేయాలి, అవన్నీ మనం చేసుకుంటే మనం కూడా ఒక శబరి అవ్వగలం. కానీ మనం అవ్వలేము. రాముని తెలుసుకోవడానికే పాపం ఆవిడ బాధపడుతూ ఈ శరీరం మీద వ్యామోహం లేకుండా
మీకే కానీ శాశ్వతంగా ఆనందం కలగాలి అంటే ముందు మీ వ్యామోహం తగ్గిపోవాలి. ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం మీద వ్యామోహం ఉండకూడదు. ఆ తర్వాత కుటుంబం మీద వ్యామోహం ఉండకూడదు. ఇది నాది, ఇది నీది, ఈ వస్తువు నాది అన్న భావనతో ఉంటే మనం అక్కడికి మరి చేరుకోలేము. అది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో మనకు భగవంతుడు చాలా చక్కగా వివరించాడు. ఏంటంటాడు? తేషం సతతయుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం దదామి విద్ధి యోగంతం యోనమాముపాయంతి తే. నన్ను మీరు చేరగలరు. నిరంతరం నన్నే ధ్యానించినట్టయితే, నాయందే లగ్నం చేసినట్టయితే, నాయందే మనస్సు ఉండి భక్తి శ్రద్ధలతో నన్ను భజించినట్టయితే నేను మీకు మంచి బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను. ఎప్పుడైతే బుద్ధి యోగం భగవంతుడు ప్రసాదించాడో అప్పుడు ఆటోమేటిక్గా మనకు అన్ని మార్పులు వచ్చేస్తాయి. ఒక మంచి దారిలో పడిపోతాం. అది ఎప్పుడు మనకు బుద్ధియోగం కలుగుతుంది అంటే ఈ విధంగా మనం జ్ఞానించినట్టయితే, ఈ విధంగా చేసినట్టయితే, ఎల్లప్పుడూ ఆయన్నే జ్ఞానించుకున్నట్టయితే తప్పక ఆయన్ని మనం చేసుకోగలము అనేసి 10వ శ్లోకంలో చెప్పాడు. 11వ శ్లోకంలో ఏంటంటున్నాడు? తేషం ఏవా. ముందు తేషం, ఎవరిని అనుగ్రహించాలి? తేషం ఏవ అనుకంపార్థం. అనుకంపార్థం అంటే ఆయన్ని అనుభవించాలి, అనుగ్రహించాలి. ఎవరు? భగవంతుణ్ణి. ఎలాగా? ఆయన చెప్తున్నాడు. తేషం ఏవ అనుకంపార్థం. ఆ తర్వాత అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తః. అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తః జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపేన భాస్వత. ఇది ఈ శ్లోకంలో చెప్పాడు. తేషం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తః జ్ఞానదీపేన భాస్వత. చూడండి ఎంత చక్కగా ఆయన ఈ శ్లోకాలను మనకు అందించారు. అంటే నిరంతరం ధ్యానం ద్వారా నాయందే లగ్నం ఇచ్చినట్టయితే అది నువ్వు నాకు చేరుకోగలవు అన్నాడు లాస్ట్ శ్లోకంలో. ఇక్కడ తేషమే సావానుకంపార్థం అహం జ్ఞానజం తమః నాశయమ్యాత భావస్థ జ్ఞానదీపేన భాస్వత అన్నాడు. ఏంటి? అహం అజ్ఞానజం తమః, అజ్ఞానమైన అంధకారాన్ని నుంచి నేను తొలగిస్తాను. మీరు ఎలా ఉన్నారు? అజ్ఞానంగా ఉన్నారు. ముందు ఆ అజ్ఞానాన్ని ముందు పారద్రోవాలి, దాన్ని తీసి పారేయాలి. దాన్ని తీసే శక్తి నేనే తీస్తాను మీరు ఈ విధంగా ప్రవర్తించినట్టయితే. అహం అజ్ఞానజం తమః అన్నాడు. ఆ తర్వాత నాశయామి ఆత్మభావస్తః. నాశయామి అంటే నేను పూర్తిగా తీసి పారేస్తాను. నేను దాన్ని అంటే మీలో ఉన్న అజ్ఞానాన్ని పూర్తిగా నేను తీసేస్తాను. తీసి ఏం చేస్తాడు? ఆత్మభావస్థ. నేను అందరి మనసులో నేను స్థితిమై ఉన్నాను. అలాగే మీ జ్ఞానం ఎప్పుడైతే అజ్ఞానం పోయిన వరక ఎప్పుడైతే నేను తీసిస్తాను. మీరు ఇలా ప్రవర్తించాలి. ఎలాగా అంటే మీ ఆత్మలో కూడా నేను ప్రవేశిస్తాను. అంటే మీ మనసులో నేను ప్రవేశిస్తాను, మీ బాడీలో నేను ప్రవేశిస్తాను. అందరిలో ఉన్నాడు. అందులో ఉండి నీ ఆత్మజ్ఞానాన్ని నీకు అభివృద్ధి చేయడానికి నేను చూస్తాను. నీలో ఏదైతే అజ్ఞానం ఉన్నదో ఆ అజ్ఞానం పారదోలుతాను.
నాశయామి ఆత్మభావస్తవ. ఆత్మ అంటే నీలో ఉన్న భావాలు, లోపల మంచి భావాలు కలగడానికి నేను ప్రసాదిస్తాను. నాశయామి ఆత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానం అనే దీపాన్ని మీకు వెలిగిస్తాను అని ఇక్కడ ఎంత చక్కగా భగవంతుడు మనకి ఈ శ్లోకాన్ని అందించాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే ప్రీతిని పెంచుకుంటారో, ఎవరైతే అజ్ఞానంగా ఉంటారో వాళ్ళు చీకటి నుంచి వెలుగుడికి రావాలి. అంటే వాళ్ళు ఎలా భావించుకుంటారు? ఆ చీకటే వెలుగు అనుకుంటారు. ఆ చీకటిని వెలుగులో పెట్టాలి అంటే ఏం చేస్తావు? నీ తాలూకా జ్యోతిని వెలిగించాలి, నీ ఆత్మజ్యోతిని వెలిగించాలి. ఆ ఆత్మజ్యోతి ఏంటి? లోపల ఉన్న దీపం, ఆ లోపల ఉన్న జ్ఞానదీపం. ఆ జ్ఞానదీపాన్ని వెలిగించాలి. వెలిగించాలి అంటే, ఒక దీపాన్ని వెలిగించాలంటే మనకి ఏంటి ఉండాలి? అన్నీ మనం సమకూరుస్తే కానీ ఆ దీపం మనకు వెలగదే. ప్రమిద ఉండాలి, చక్కగా ఉండాలి, దాంట్లో నూనె ఉండాలి, ఒత్తి ఉండాలి, ఆ ఒత్తి చక్కగా చెయ్యాలి. ఆ తర్వాత దాన్ని వెలిగించడానికి దానికి అగ్ని ఉండాలి. ఆ అగ్నితో దాన్ని మనం వెలిగిస్తాం. ఇవన్నీ ఎవరు సమకూరుస్తున్నారు? నువ్వు ఆ దీపం వెలగడానికి ఇన్ని పనులు నువ్వు చేస్తున్నావే, ముందు నువ్వు గాలి తగలకుండా చూసుకోవాలి, లేకపోతే ఆ దీపం వెలగదే. పూర్తిగా గాలి లేకపోతే అసలు ఉండదు. దానికి తగిన గాలి. ఆ దీపం వెలుగుగా భావించాలి అంటే దానికి తగినట్టు నువ్వు ప్రవర్తించాలి. అది అన్నీ నువ్వు చేస్తున్నావు కనుక నువ్వు ఆ దీపం వెలిగించుకుంటావు. అలాగే నీ జ్ఞానదీపం వెలిగించాలి అంటే నీలో ఉన్నవి అన్ని నువ్వు పారద్రోలాలి. ముందు నీ అజ్ఞానాన్ని పోవాలి. నీ జ్ఞానదీపం వెలిగించాలి అంటే ముందు భగవంతుని మీద ప్రీతిని పెంచుకోవాలి, ఆ భగవంతుని మీద భక్తిని పెంచుకోవాలి. ఆ భక్తిలో నీకు ఏదైతే భక్తి ఏర్పడుతుందో, ఏదైతే మనస్సు నిర్మలంగా ఉంటుందో, నీ మనస్సుని నిర్మలంగా ఉండాలి, బుద్ధిని కూడా నిర్మలంగా ఉంటూ ఇవన్నీ భగవంతునికి అర్పించాలి. ముందు భగవంతునికి అర్పించాలి అంటే ఏంటి నువ్వు అర్పిస్తావు? నీ బుద్ధి, మనస్సు, శరీరం ఇవి ఉంటే కానీ ఇవన్నీ నువ్వు కంట్రోల్ చేస్తే కానీ నువ్వు ఈ శరీరాన్ని భగవంతుని దగ్గరికి తీసుకెళ్ళలేవు. ముందు జ్ఞానదీపం వెలిగించాలంటే ముందు దీన్ని కంట్రోల్ చేసుకో. నిర్మలంగా ఉంచు, నీ మనసుని నిర్మలంగా ఉంచు. ఇవన్నీ కావాలి అంటే ఎలా చేయగలవు అంటే దీనికి తగిన సాధన కావాలి. ఈ సాధన ఎలా అవుతుందంటే ఓన్లీ భగవత్ తత్వ జ్ఞానాన్ని పెంచుకురావాలి. అంటే ఆ భగవంతుని తాలూకా లీలలు, ఆ భగవంతుని తాలూకా శక్తి, ఆ భగవంతుని తాలూకా ఏవి శాస్త్రాలు, ఆ భగవంతుని తాలూకా ఏదైతే మనకు అందించారో అవన్నీ మనం చెప్పుకుంటూ మన జ్ఞానోదయాన్ని మనం పెంచుకోవాలి. వేదాలు చదువుకోవాలి, ఆ వేదాల్లో ఉన్న సారాన్ని పెంచుకోవాలి. మంచి మంచి శాస్త్రయుక్తంగా ఉన్న ఈ శాస్త్రాలను చదువుకోవాలి. చదువుకుంటూ జ్ఞానోదయాన్ని పెంచుకున్నట్టయితే అప్పుడు ఆ భగవంతుని తాలూకా జ్ఞాన జ్యోతిని మనం వెలిగించగలవు. ఎప్పుడైతే జ్ఞాన జ్యోతి వెలుగుతుందో అప్పుడు మనలో ఉన్న చెడు భావనలు, చెడు అన్నది రాకుండాను ఒక మంచి భావనతో భగవంతుని మనం ప్రార్థించగలం. ఎవరైతే ఇలా చేస్తారో, ఎవరైతే ఈ ప్రీతిగా ఉంటారో వాళ్ళ సాధన ద్వారానే ఇవి మనం సాధించాలి. లేకపోతే దీపం నువ్వు వెలిగించాలి అంటే ఇన్ని సాధనలు ఇవన్నీ కావాలి. అప్పుడు నువ్వు జ్ఞానదీపాన్ని వెలిగించగలవు. ఎప్పుడైతే జ్ఞానదీపం వల్ల అజ్ఞానముతో అజ్ఞానం పోతుంది, అజ్ఞానం తొలగిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోతుందో నీ జ్ఞానోదయం కలుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుందో నీకు భగవంతుని తాలూకా ప్రాప్తి కలుగుతుంది.
ఏది ముందు ముందు జ్ఞానాన్ని పెంచుకురావాలి, అప్పుడు భగవంతుని తాలూకా ప్రాప్తి కలుగుతుంది. ఈ భక్తి యోగం 12వ యోగంలో మనకు చెప్పాడు. అంతవరకు ఆ భక్తి గురించే భగవంతుడు మాట్లాడాడు. ముందు జ్ఞానం నువ్వు పెంచుకో అనేసి ఈ జ్ఞానయోగం ద్వారా అన్ని ఇంతవరకు మనకి ఈ యోగాలే మనకి చెప్తున్నాయి. జ్ఞాన విజ్ఞాన యోగాలు, ఆత్మ సంయమ యోగం, ఇవన్నీ ఒక్కొక్కటి మనకి చెప్పుకుంటూ వచ్చాడు. దేనికి అంటే దీన్ని మనం పెంచుకోవాలి. ఆ జ్ఞానదీపాన్ని ఎప్పుడైతే ఆ జ్ఞానదీపం ద్వారా నీ తాలూకా జ్ఞాన జ్యోతి వెలుగుతుంది, ఆ జ్యోతి ద్వారా భగవంతుడిని నువ్వు పొందగలవు అన్న భావనతో మనకి ఈ అధ్యాయాల్ని చాలా చక్కగా ఉంచాడు. మనం కూడా అలాగనే ప్రయత్నించడానికి మనం సర్వ విధాల మనం ప్రయత్నిస్తూ ఆ భగవంతుని చేరుకోవడానికి మన సాధనలో మనకి ఎంత టైం ఉండదు. ఎందుకంటే టైం చాలా టైట్. ఎందుకు? మన కోరికలు ఎక్కువ. ఆ కోరికలతో సతమతం అవుతూ ఇటు అటు తిరుగుతూనే ఉంటాం. 99 ఆలోచనలతో ఉంటాం. వ్యామోహంలో పడిపోతుంటాం. మనకి మోహాలు ఎక్కువగా ఉన్నాయి. వాడు ఎలాగున్నాడు, వీడు ఎలాగున్నాడు, ఇది అది, వీటితో ఉన్నట్టయితే భగవంతుడిని మనం పట్టుకోలేము. ఎందుకు అంటే మనకి భగవంతుడు ఇచ్చిన పీరియడ్ చాలా తక్కువ. అందులో మనం 3/4 తినేసాం. ఈ సంసార సాగరంలో పడుతూ దాన్ని అలా ఈదుకుంటూ మనకు వచ్చాం. కానీ అందులో జ్ఞానాన్ని మనం సంపాదించలేకపోయాం. ఈ రానున్న ఏవైతే ఉన్నాయో ఇప్పుడైనా మనం తెలుసుకుంటూ ఆ భగవద్ధ్యానాన్ని పెంచుకుంటూ ఆ భగవంతుడిని తెలుసుకుంటూ మంచి త్రోవలో వెళ్ళడానికి సాయశక్తిలో మనం ప్రయత్నిద్దాం. సాయిరాం.